మహర్షి మృకండు తన భార్యతో కలిసి భగవంతుని ఆశీర్వాదం కోరాడు. తక్కువ ఆయుష్షు ఉన్న మహాబుద్ధిమంతుడా లేక దీర్ఘాయుష్షు ఉన్న అజ్ఞానివా అని ప్రశ్నించగా ఆయన మొదటివారిని ఎంచుకున్నాడు. ఆ బాలుడు మార్కండేయుడు. చిన్నప్పటినుంచే శివునికి పరమభక్తుడు. ప్రతిరోజూ లింగానికి పుష్పాలు అర్పిస్తూ జపం చేసేవాడు. 16 నిండిన రోజు ఆయన ఆయుష్షు ముగిసే సమయం వచ్చింది. యమధర్మరాజు ఆయన ప్రాణం తీయడానికి వచ్చాడు. మార్కండేయుడు భయపడలేదు. ఆయన లింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ క్షణంలో శివుడు లింగం నుండి భయంకరమైన రూపంలో వెలువడి తన త్రిశూలాన్ని యముడిపై విసిరాడు. శివుడు యముడిని క్షమించి మార్కండేయుడికి అమరత్వమిచ్చాడు. ఆయన చిరంజీవి అయ్యాడు. భక్తి, ధైర్యముంటే మరణం కూడా ఓడిపోతుంది.